బాగుంది. ఏ ఊరు ఇది? ఆత్మకూరు. ఎవరు మీ ఎమ్మెల్యే? ప్రకాష్ రెడ్డి. ఎలా ఉంది ఆయన పనితీరు? బాగానే ఉంది. అంటే ఏ రకంగా బాగుంది అంటారు? బాగుంది. బాగుంది. అంటే ఆయన గెలిచాక పనులు చేశారా సార్? చేసినారు. ఏమేం చేశారు? పేరు డ్యామ్కి నీళ్ళు వచ్చినాయి. ఇక్కడ ఉచిత బోర్లు వేస్తున్నాడు. కమ్యూనిటీకి ఏమైనా కావాలంటే సొంతంగా డబ్బులు ఇచ్చి చేపిస్తున్నాడు. బోర్లు, పైప్ లైన్ 66 కోట్లతో ఇప్పుడు పిఏబిఆర్ నుండి ఆత్మకూరుకి తెస్తున్నాడు. ఆయన సునీతం ఎమ్మెల్యేగా ఉన్నా మినిస్టర్గా ఉన్నా ఏం సాధ్యలేదు. ఒక్కసారి ఎమ్మెల్యే అయితేకే ఈయనంత సొంత డబ్బులతో సొంత నిధులతోనే ఖర్చు పెట్టి కానీ చేస్తాడు. గవర్నమెంట్ ద్వారా వచ్చేది కానీ గవర్నమెంట్ ద్వారా తెప్పిస్తాడు. ఇప్పుడు నీళ్లు తాగునీటి కొలాయి సుజల శ్రవంతి కింద దాని కింద అన్నిటి కింద ఇంటింటి కొలాయి రావడం అంటే గ్రేటే కదా. నీటికి ఎప్పుడు కట్టుకుండేది. అలాంటి దాన్ని ఇప్పుడు దాహార్తి తీరుతున్నాడు అంటే ప్రకాష్ రెడ్డి మేలు కదా. ఇప్పుడు వాళ్ళు అయ్యేది ఊరికే ఇప్పుడు మళ్ళీ దీనికి ఏమంటే వైట్ ఆత్మకూరు వైట్ పైప్ లైన్ ఇది ఉంది, కాలువ ఆత్మకూరు పైన పోతే ఈ ఆత్మకూరు అంతా పల్లెలన్నీ బాగుపడతాయి. కాకపోతే ముందు ఇట్లా ముట్టాల అట్లా ఉన్నారు. మాకు ముట్టాలు పైపక్క భాగంలో వస్తే ఆత్మకూరు పైన కాలువ అదొకటి తెప్పిమని అడగాలనుకున్నాను ఎమ్మెల్యే గారిని. ఆయన తెప్పించే కానీ రెడీ. ఈసారి రెండోసారి గెలిస్తే ఆయన తెప్పిస్తారు. మనం కూడా తీసుకెళ్తాం సార్. ఆయన ఏం చెప్తారంటే మీ ఎమ్మెల్యే గారు గత 40 ఏళ్ళలో పేరు డ్యామ్ నేనే నీళ్ళు ఇచ్చాను 100%. దాంట్లో సునీతమ్మ మా ఆయన కళ అని ఇది జీడిపల్లి నుండి తెప్పిస్తాం నీళ్ళు, పేరు డ్యామ్ నింపుతాము అని 10 ఏళ్ళు ఉంది కదా. 5 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నారు, 5 ఏళ్ళు మినిస్టర్గా ఉన్నారు. ఆమె అనేది ఏమంటే నేను నాగలమడుగు నుండి కర్ణాటక రైతులకి ఇచ్చి ఇక్కడేటికి తెస్తాను, నేను డైరెక్ట్ ఇట్లా తెస్తాను అంటుంది. వచ్చేదే కర్ణాటక ప్రాంతం నుంటే కదా మనకు వర్షాలు వచ్చేది. అక్కడి నుండి నీళ్ళు వచ్చేదన్నిటికీ మన పిఏబిఆర్ కానీ ఎంపీఏ డ్యామ్ కానీ ఇవన్నిటికీ వచ్చేది మనం అవే. అక్కడ నాగలమడుగు నింపితే మళ్ళీ ఇటుకు వస్తాయి కదా నీళ్ళు. అలా ప్రయత్నం చేయకుండా ఊరికే కాలువంటి పోయి నీళ్ళకి చెరువుల్లోకి ఇడిచి గంగ పూజ చేసా. ఆ గంగ పూజలు ఇవన్నీ చేస్తే కాదు కదా. ఇప్పుడు పిఏబి అయినా ఏం చేసుకున్నాడో 10 కోట్లు సొంత నిధులతో పేరు డ్యామ్లోకి వచ్చిన 2 ఏళ్ళ లోపల తెచ్చేసి మళ్ళీ ఇయ్యారు నిండా, మళ్ళీ ఇయ్యారు నిండా. అది ఆయన ఘనతే కదా. ఎమ్మెల్యేగా ఏం చేసుకున్నాడో ఏం పడినాడో ఏమో ఆయన సొంత నిధులతో ఎమ్మెల్యే దండి చాలా చేశారు. పైప్ లైన్ ఇప్పుడు 66 కోట్లు. 66 కోట్లు అంటే గ్రేటే కదా. రైతు భరోసా చూడి, సచివాలయాలు చూడి, కాంపౌండర్ ఏంటి హై స్కూల్కి నాడు నేడు కానీ గ్రాంట్లు బాగా ఇచ్చారు. అది అవి బాగా మామూలే సీఎం గారు చేస్తారు. ఎమ్మెల్యే గారు బాగా కృషి చేసినారు. రాప్తాడు కాన్స్టిట్యున్సీలో ఆయన వచ్చినాక ఎక్కడ గలాట్లు లేవు. గలాట్లు ఫ్యాక్షను రాప్తాడు అంటే ఒక భయంకరంగా చూపెట్టినారు అంతే. ఇది ఫ్యాక్షనరే కాదు. పరిటాల కుటుంబం ఉన్నప్పుడు దాన్ని ఫ్యాక్షన్ రూపంలో తీసుకుపోయినారు. ప్రజలు భయభ్రాంతులు అయినారు అప్పుడు అంతే. తోపుదర్తి కుటుంబం వచ్చినాక మనకి రక్తం బారకూడదు, నీళ్లు బారాలనే ఉద్దేశంతో మన ఫస్ట్ పేరు డ్యామ్ కొన్ని ఏళ్ళ 20 ఏళ్ళ పైన నిండక వచ్చినాయి. ఇప్పుడు దాని కింద బోర్లన్నీ బాగా పుష్కలంగా నీళ్లు పడుతున్నాయి, నీళ్లు ఉన్నాయి. ఆల్మోస్ట్ డైరీ కట్టినారు. దాని మీద బ్యాంకులో లోన్లు ఇచ్చినాడు, ఆవులు పట్టించినాడు, గేదెలు పట్టించినాడు. ఇది సహకార బ్యాంకు గిడ్డంగులు ఉన్నాయి, స్టోరేజ్లో గిడ్డంగులు తెచ్చినాడు. మొన్ననే అధికారం చేసినాడు. చాలా మంచి పనులు చేశారని మీరు చెప్తున్నారు. మరి ఎందుకు ప్రతిపక్షాలు ఆయన మీద ఆరోపణ చేస్తున్నాయి? ప్రతిపక్షాలు అది చేయాల్సింది వాళ్ళ బాధ్యత. అది ప్రతిపక్షాలు వాళ్ళ బాధ్యత. ఊరికే ఉంటే వాళ్ళని అనుకోరు కదా. ఏదో ఒకటి తప్పుడు ఆరోపణలు చేస్తుంటే ఆయన మీద అంటారు. కానీ తప్పుడు ఆరోపణలకి సమాధానం చెప్తాడు ఆయనే. వాళ్ళది ప్రతిపక్షం వాళ్ళకంతా ఆయన చూసుకుంటాడు. ప్రకాష్ రెడ్డి వచ్చాక ఊరిలో గొడవలు ఎక్కువైపోయినాయని చెప్తున్నారు వాళ్ళు. ప్రకాష్ రెడ్డి వచ్చినాకే గొడవలు తగ్గిపోయినాయి. నేను చెప్పడం కాదు, నేను అనడం కాదు.
99% తగ్గిపోయినాయి. ఇప్పుడు పరిటాల కుటుంబం ఉన్నప్పుడు ఎంత భయభ్రాంతులు అవుతుంది. బోయ ఓపెలేసిన టీవీ టవర్తో కొట్టి మాల గంగాధర్ అని రైల్వే ప్లాట్ఫామ్ పైన చేతులు కొట్టి ఇవన్నీ అలాంటి వేయడం చేసినారు లేదు కదా. ప్రశాంతం మరి ఎక్కడైనా ఖాళీ స్థలం ల్యాండ్ కబ్జా చేస్తున్నారు ఎమ్మెల్యే అంటున్నారు వాళ్ళు. అపోహలు అంతే, వాస్తవం లేదంటారు. వాస్తవాలు నేను అంటారు. నాయకుడు ఎవరైనా ఎదుగుతుంటే వాళ్ళ మీద వేసి నిందలు మామూలేదు. ఆ నిందలను పట్టించుకుంటే మనం నాయకుడు కాలేము. ప్రధానంగా సమస్య ఉన్నాయి ఆత్మకూరు మండలం కావచ్చు, ఆత్మకూరు గ్రామం. మా ఆత్మకూరుకి ఒక డిగ్రీ కాలేజ్ కావాలా, బాలికల కాలేజ్ కావాలా, అవి వస్తే మాకు చాలు. నోటీస్ తీసుకెళ్ళారు, తీసుకుపోయినాము, చేస్తామన్నాడు. డిగ్రీ కాలేజ్ కానీ ప్లేస్ చూసుకోమన్నాడు, చూసినారు. పర్మిషన్ రావాలా, బాలికలది కాలేజ్ కావాలా, గర్ల్స్ ఓన్లీ. ఎట్లా అంటే పిల్లలు ఇప్పుడు పోయి అనంతపూర్ పోయి పల్లెలు అన్నీ పోయి అటు చదవాలంటే ఇబ్బంది, దూరం లాగా 30 కిలోమీటర్లు అవుతుంది. మరి ఈసారి ఆయన పోటీ చేస్తే గెలిచే అవకాశం ఎంతవరకు ఉంది రాష్ట్రాల్లో? ఖచ్చితంగా గెలుస్తాడు, ఇబ్బందిలే. ఏ ఊరండి మీకు? ఈ ఊరే ఆత్మకూరు. ఎవరు మీ ఎమ్మెల్యే? మా ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి. ఎలా ఉంది ఆయన పనితీరు? సూపర్గా ఉంది. అంటే ఏ రకంగా సూపర్గా ఉందని చెప్తున్నారు? అన్ని వర్క్లు చేస్తున్నాడు, అన్ని పనులు చెబుతాడు, రోడ్లు వేస్తున్నాడు, గుంతలు పుడుతున్నాడు, అన్ని చేస్తున్నాడు, బాగుంది. ప్రాజెక్టులు కడుతున్నాడు, కాలువ నీళ్ళు ఇడుతున్నాడు, పేరూరు డ్యామ్కి నీళ్ళు ఇడిచినాడు. ఇంకా అంతకింటేనా ఏపా పేరూరు డ్యామ్కి నీళ్ళు ఇడిచాడు పాపం. ఏమంటే ఏట్లో నీళ్ళు లేవు, పేరు కాలువపల్లి ఏట్లో నీళ్ళు లేవు. ఆ డ్రామాలో గిడిచినాడు పాపం, ఏట్లో నీళ్ళు లేవు, రోజులు చచ్చిపోతున్నారు. ఇంటింటి కుళాయి వేశారంటున్నారు. ఇంటికి రెండు వేసినారు, ఇవేగా రెండు వేసినారు. ఇప్పుడు రెండు వేసినారు. రెండు మా గేర్లు అయితే ఒకరు రెండు వేయించుకుంటారు. కాకపోతే మాకు ఒకటి కూడా వేయలే, మాకు వేయలే. మా ఇంటి చుట్టూ ఏమో అది ఏమో నేను అడిగినాము, మీకు రాలేదు అని. వాళ్ళు ఏంది చెప్పురా, కుళాయిలు వేసేవాళ్ళు వాళ్ళు ఏంది చెప్పురా. మేము వాళ్ళు ఏమో చెప్పలేదు బాకీ మీకేమని. మా రోడ్డు లైన్లో ఆ లైనే రాలే, అవతల సొంత యూతుల సొంత వచ్చింది. మా సొంతలో లైను రాలే, కుళాయి రాలే, పైపు రాలే, నీళ్లు రాలే. కాకపోతే మా ఏరియా అంతా వేసినారు, ఇంటింటి కుళాయి వేసినారు, ఒకరు రెండు వేయించుకుంటారు. అదేమో మనం అడిగినాము, రాలేదని వాళ్ళు చెప్తున్నారు. ప్రెసిడెంట్లు అడిగితే ఏమంటాడు ప్రెసిడెంట్, ఎత్తారులేపా, రేపు ఎత్తర్లే అంటాడు, పోతున్నాడు ప్రెసిడెంట్. మేమేం చేస్తాము, టీ అన్న తాగండి పాపం, తెప్పిస్తాను తాగరా. మీరు చెప్పండి, ఏదో పైప్ లైన్ నిర్మాణం జరుగుతుందంటే మీ ఆత్మకూరు మండలంలో అని అంటున్నారు. పైప్ లైన్ వేసి తెస్తారంట, ఇంటింటి కుళాయికి అవే నీళ్ళు ఇడతారని అంటుంటారు. అభయ మనం చూడలే కదా, వచ్చినాయి అనుకోలా. అభయ టీ తాగినాం అనుకోలా, బూదిన్నాడు నీళ్ళు తాగినాం అనుకోలా. అవి ఎప్పుడో వస్తాయి, ఏడో చెప్తాము. మళ్ళీ వచ్చేసరికి ప్రకాష్ రెడ్డి వస్తాడో రాడో, ఆ నీళ్ళు వస్తాయో రావో మనకి ఎట్లా తెలుస్తుంది? ప్రకాష్ రెడ్డి వస్తే నీళ్ళు వస్తాయి ఆ పైప్ లైన్లోనే తెలుస్తుంది. ప్రకాష్ రెడ్డి రాకపోతే మనం ఏం చెప్తాము, రావు తెలియదు కదా. నేను చెప్పేది వాస్తవమా కరెక్టా? ఆడేమో 3 వేయించినాడు, జయరాం కాలనీలో 3, ఇక్కడే 2, 5 బోర్లు వేయించినారంట. ఇప్పటికైతే నీళ్ళు ఒకవేళ ఊరంతలక ఏమో కానీ ఇది జయరామ, ఇది ఎస్సీ కాలనీ అంతా, బీసీ కాలనీ అంతా దండికి నీళ్ళు, ఎట్టికి నీళ్ళు పోతున్నాయి. వాటర్ ప్రాబ్లం లేదు ఆ ఏరియా. బీసీ కాలనీలో వాటర్ ప్రాబ్లం లేదు ఇప్పటికి. మరి రాబోయే కాలంలో ఎట్లుందో తెలియదు. ప్రధానంగా సమస్యలు అంటే ఏం చెప్తారు ఆత్మకూరు ఈ గ్రామంలో, ఈ మండలంలో మా ఏరియాలో ఇంకా సమస్యలు అంటే ఏంటివి లేవు. ఒక స్టోర్ బియ్యం ఇచ్చాయపో రావాల్సింది, ఇంటింటికి బియ్యం ఇస్తామని చెప్పినారు, వాలంటీర్ తెచ్చిస్తామని ఆయన రెడ్డి చెప్పినాడు, ఎవరో జగన్మోహన్ రెడ్డి. కాకపోతే ఎమ్మెల్యేలు వాళ్ళని కంట్రోల్ చేసే శక్తి లేదు పాపం ఎమ్మెల్యే. నేనేం చెప్పినా 2 నెలల కిందట వచ్చిన్నాడు ప్రకాష్ రెడ్డి. రెడ్డి వాడు నీళ్ళు వేయలే, వీడు లైట్లు వేయలే, ఎట్లప్పా అని అంటే నేను చెప్తానులే చేస్తానులే అని చెప్పిపోయా. 3 నెలలు 2 నెలలు అయ్యా. వాడు బియ్యం ఇచ్చేవాడు రాడు, ఈ లైట్లు వేసేవాడు రాడు. ఊరు బయట ఉంది, మళ్ళా తెచ్చుకుందాంలే. ఊరు బయట ఉంది సార్, అదే నేను ఇంటికి పోలే అక్కడ.
అది ఏం పని ఉంది నాకు భూములు లేవు, ఆస్తులు లేవు, ఏంటి లేవు. ఇట్లా రోడ్లో ఎవరైనా తిరుము కాపీ ఇప్పితే తింటున్నాను. ఒక ప్రకాష్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి తరఫున ఒక ఇది ఇస్తున్నాడు, ఏంది 3,000 పింఛనే. ఆ 3,000తో జలసా చేసుకుంటూ ఇట్లా కాపీలు టీలు దాక్కుండా టైం ప్రకాష్ అంతే. 3,000 ఇస్తున్నాడు. కాదు నేను ముసలోని వాలంటీర్ ఇస్తున్నాడు. ఇక వాలంటీర్ డబ్బులు అడుగురు, ఎవరు అడుగురు. ఇక ఖచ్చితంగా ఇస్తారు. ఆ వాలంటీర్లో చేసే పని ఏమంటే పింఛన్ ఇచ్చేది ఒకటి తప్ప ఇంకేం లేదు వాళ్ళకి. అదే నా పెన్షన్ ఇచ్చిన డబ్బులు అడుగుతున్నారు. లేదు ఊరికి అందుకని లేదు అనేది అనకూడదు. ఎవరు రూపాయి అడుగురా, అడిగినారా? ఏం మమ్మల్ని అయితే అడగలేదప్ప. ఎట్లా ఏమో మనకైతే నా వరకు బీసీ కాలనీలో తిరుగుతున్నాము. మా ఇల్లు ఉండేది బీసీ కాలనీలో. అయితే లేదు, నా డబ్బులు అడిగినోడు లేడు, డబ్బులు తెచ్చిస్తున్నారు. ఊరికి వాళ్ళ సొమ్ము తిని మనం అయిపోతుంది. లేదంటే ఎట్లయితుంది పాపం. మీరు చూసుంటారు, గతంలో రాప్తాడంటే ఫ్యాక్షన్ సంబంధించి అనేవాళ్ళు. ప్రకాష్ రెడ్డి గెలిచాక ఆ ఫ్యాక్షన్ పెరిగిందా తగ్గిందా? ప్రకాష్ రెడ్డి గెలుస్తాడనే చెప్తున్నారు అందరూ. కాదన్నా, ఇంతకుముందు ఫ్యాక్షన్ ఇక్కడ ఎక్కువ అనేవాళ్ళు, ఇప్పుడు పెరిగిందా తగ్గిందా అంటున్నాను. ఏమో అట్లా ఫోన్లే గలాట్లో అవన్నీ మనకి ఎందుకు. అట్లా సెక్షన్ వరకు నేను పోను. అలా కాదు, మీరు చూస్తూ ఉంటారు కదా. ఇప్పటికైతే లేదు, ప్రశాంతంగా ఉండరు. ఎలక్షన్ దగ్గర వచ్చే మూమెంట్లో అప్పుడు తలకొక్కడులు తీసుకోవచ్చు. అప్పుడు తప్పదు, అది వాళ్ళు తీసుకుంటారు, వీళ్ళు తీసుకుంటారు. అప్పుడు తప్పదు, అది ఉండే కథ. అది ఇప్పటికైతే ఏమి ప్రాబ్లం లేదు. ఎవరి పని వాళ్ళు చేసుకుంటుంటారు అంతే. ఎవరు అదృష్టం ఎట్లుందో చెప్తాం. నేనేమనుకుంటా ప్రకాష్ రెడ్డికి వెళ్తాడని. కాకపోతే ఆ అదృష్టం ఎట్లుందో మనం చెప్పగలము. ఇప్పుడు ఆయప్ప తెలుగుదేశము, నేను వైఎస్ఆర్, ఈ అప్ప తెలుగుదేశము, ఆయప్ప వైఎస్ఆర్. వీడు ఎంతమంది అయ్యారు? 3 వాళ్ళు అయ్యారు, 2 మేము అయితే. అప్పుడేమాయా వీకాయ కదా పార్టీ.